మండల జనసేన పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుపై అనుచిత వ్యాఖ్యలపై మండల వైసీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం మండల కేంద్రం కరప వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రామ కన్వీనర్ మేడిశెట్టి సత్యబాబు ఇంటి వద్ద సోమవారం సాయంత్రం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, పబ్బనేడి పాపారావు, సవిల రాజేష్, మామిడాల గౌతమ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం అనేసి మాకు చెప్పడం జరిగింది. అలాగే మేము 4 రోజుల కిందట ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిరసనగా మేము మీటింగ్ పెట్టి ఉద్దేశం వేరైతే కూటమి నాయకులు వేరే విధంగా ఆలోచించుకుని ఆయన మా ప్రియతమ నాయకులు కురసాల కన్నబాబు గారిని దూషించడం జరిగింది. మేము ఏదైతే మీటింగ్ పెట్టామో ఆ ఉద్దేశ ప్రకారం వాళ్ళు వేరే ఆలోచించుకుని పెట్టడం జరిగింది. ఒకసారి మేము మీటింగ్ ఏ విధంగా ఏది పెట్టామో మీరు ఏం మాట్లాడో ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరటమైంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్వాక్రా రుణమాఫీ కింద 4 ట్రిప్పుల కింద రుణమాఫీ చేశారు. అలాగే 3 సార్లు పావలా వడ్డీ వేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 0 వడ్డీ అన్నదే డ్వాక్రా మహిళలకు ఎవరికి వేయడం ఇప్పుడు వచ్చి వేయలేదు. అలాగే నీకు 15,000 నీకు 15,000 అనేసి ప్రతి ఇంట్లో 18 సంవత్సరాల నిండిన వారికి 1,500 వేస్తామనేసి చెప్పారు. అది కూడా నెరవేర్చలేదు. నిలబడద్దు, ఎన్ని ఎంపీటీసీలు వస్తాయి, ఎన్ని జడ్పీటీసీలు ఎక్కుతారు మేము చూస్తాం. మీరు అభివృద్ధి అయితే అది మీ వాపు అనుకుంటున్నారు, బలుపు అనుకుంటున్నారు, అది వాపు. అది రేపు రాబోయే ఎలక్షన్లో చూద్దరు. కానీ మీరు ఏం చేస్తారు? ప్రతి ఒకటే చెప్తున్నాను, అమ్మ పుట్టిలు మేనమామకి ఎరుకు. ఎందుకంటే మన జీవితాలన్నీ గ్రామాల్లో ఉంటున్నాం. మనం తెల్లారితే అందరూ కూడా మన గురించి అందరికీ తెలుసు. ఎక్కడో పట్టణాల్లోని సిటీల్లోనే పుట్టలేదు మనం. ఎందుకంటే మన జీవితాలు ఏంటో మన బతుకులేటో అందరికీ తెలుసు. పక్కోడికి చెప్తారు మన వెనక్కి తిరిగితేని ఈడేలాటోడని. మరి మీరు కూడా గతం మర్చిపోయి కన్నబాబుని విమర్శించడం చాలా క్షమించడం నేరం. మరి దీన్ని పత్రికాముఖంగా ఖండిస్తున్నాం మేము. అదొకటి. మరి డ్రైన్లు తవ్వారంటున్నారు పాతలగడ్డ అయినందు గొడవపల్లి మీదకి వెళ్తుంది. చాలా మన బంగాళాఖాతంలో పడుతుంది. అది సగం వరకు తవ్వారు. వివేక్ చూడసారు సహకారంతో కొంచెం రెడ్డిపల్లి నారాయణ గారు, తుమ్మలపల్లి మాచార్రావు గారు వీళ్ళందరూ తవ్వారు. మిగతా సగం తవ్వాలి, ఎవరు తవ్వాలో తెలీదు. బయట వాటర్ అంతా వచ్చి గొడవపల్లి స్టాగ్నెట్ అవుతుంది. ఒకసారి పత్రికా సోదరులు అందరూ వస్తే మీకు డైరెక్ట్ సాక్ష్యం అది చూపిస్తాం. మీకు ఎంతవరకు తవ్వారో ఎంతవరకు తవ్వాలి. అది ఒకసారి ఇంకా 3 పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి. మిగిలిన చేసిన వాటిల్లో కూడా చాలా లొసుగులు ఉన్నాయి, చాలా కోతలు ఉన్నాయి. అసలు కొత్త పెన్షన్ అన్నదే ఈ రోజుకి ఇవ్వలేదు మీరు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమయ్యేదంటే ఒక పెన్షన్ జనవరి 1 ఇచ్చేవారు, జూలై 1 ఇచ్చేవారు. ప్రతి ఒక్కరికి కూడా 60 సంవత్సరాలు నిండితే ఆటోమేటిక్గా పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ కూడా అమలు చేయలేదు. అప్పుడే 4 సార్లు మీరు అప్లై చేసుకోండి అంటాం. ప్రజల సచివాలయాలకు తిరగటం కాళ్ళు ఎరిగిపోతున్నాయి తప్ప ఒక కొత్త పెన్షన్ రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉంది. ఇంకా చాలా పథకాలు చెప్పారు, ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి అనేది ప్రతి ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంటుంది. మీరు చేస్తున్నారు, మేము చేసాం, మేమేం చేసామో చెప్పాలి. మేము చేయాలంటే మేము కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి. మొన్న మాట్లాడిన నాయకులకి కన్నబాబు గారు వచ్చి ఏం సమాధానం చెప్పాలంటే అది ఎంతవరకు కరెక్ట్? అది మీరు మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడండి, మేము మాట్లాడతాం. మేము ఏం అభివృద్ధి చేసామో చెప్పాలనుకుంటే మా దగ్గర ఇంత లిస్ట్ ఉంది. మీరు 2 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పారు, మేము 5 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పాలనుకుంటే చెప్తాం. కానీ ఈ విధమైన పద్ధతి వ్యక్తిగతంగా కన్నబాబు గారిని విమర్శించే స్థాయి కాదు. మన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి. నేను నానాజీ గారి గురించి మాట్లాడితే అంత అసహ్యంగా ఉంటుందో మీరు కన్నబాబు గారి గురించి మాట్లాడటం అంత అసహ్యంగా ఉంది. సచివాలయం కరప మండలంలో నాడు నేడు కింద 14,20,00,000 రూపాయలు మండలంలో ఉన్న స్కూల్ని, ఎప్పుడో పాతపడిపోయిన స్కూల్ అన్నింటినీ కూడా వేళ కార్పొరేటర్ స్కూల్లో తయారు చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని మీకు తెలియపరుస్తున్నాను. అలాగే కళ్యాణ మండపం ఎప్పుడూ బాలయోగి నాడు వదిలేసిన కళ్యాణ మండపం మరి ఆయన్ని చిరంజీవి గారి కళ్యాణ మండపంగా రూపకల్పన చేసి ఈరోజు కరపలో మరి చుట్టుపక్కల మన మండలంలో అన్ని గ్రామాలు కూడా అక్కడికి వచ్చి చిత్తగా వాళ్ళు పెళ్లిళ్ళు, వివాహాలు కానీ శుభకార్యాలు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. అలాగే ఎస్సీలకి, మండలంలో ఉన్న ఎస్సీలకి అందరికీ కూడా 1 కోటి రూపాయలు నిధులతో భవనం నిర్మాణం చేశారు.
మన జడ్బిటిసి గారు చెప్పినట్టుగా అది వినియోగం కూడా లేదు ఇప్పుడు బీసీ ఎస్సీ కమిటీ. ఏదో వచ్చేసి జనాల్లోకి ఈ రోజు వచ్చేసిన మాట్లాడలేదు. 2009 నుంచి 2020 వరకు ఆయన జనాల్లో ఉన్నాడు. కానీ మరి మీరు ఎక్కడ ఉన్నారు అనే విషయం మీకు తెలియాలి. మొన్నటిదాకా మీరు ఆయన చుట్టూ తిరిగినటువంటి మనుషులే ఈ రోజు మీరు కేవలం విమర్శ ఎందుకు చేస్తున్నారంటే మీ యొక్క నాయకుల యొక్క దృష్టిలో పడడానికి చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప మరొకటి లేదనే విషయాన్ని గ్రహించాలి. అలాగే మా వ్యాలింగ్ విషయాలు చెప్తే 4 గుళ్ళు సుమారు 4 గుళ్ళు ₹1 కోటి పైన 4 గుళ్ళు కానీ కట్టించారు. ₹1,89,00,000 త్రాగునీటి ట్యాంకులు 3 ట్యాంకులు మేము ఇచ్చాం. అలాగే 16 కోట్ల స్కీమ్తో వేలంగి, కరప, తూరంగి యాక్చువల్గా అది పాతర్లగడ్డలో కట్టాలి, ప్లేస్ లేకపోవడంలో తూరంగిలో కట్టారు. దానికి ₹16 కోట్ల ఈ త్రాగునీటి అంటే ఫిల్టర్ వాటర్ ఇవ్వడం మా వ్యాలింగ్ నుంచి 10 ఊర్లు, కరప నుంచి 5 ఊర్లు ఇలాగా చేయడం జరిగింది. ఇంత అభివృద్ధి జరిగింది. మీరు ఏం చేశారు? నుంచి కొన్ని మా మిత్రులందరూ వీడియోల గురించి చూసి చెప్తా ఇలాగ జరుగుతుంది, ఇలా కరప మండలం నాయకులు ఇలా చేశారని చెప్పేసి అంటున్నారు. కన్నబాబు గారు డెవలప్మెంట్ ఏం చేశారు అన్నది కూడా చెప్తాను చూడండి ఒకసారి. మా గ్రామం కరప మండలంలో మా గ్రామం గురజనాపల్లి అనే ఊరికి సంబంధించింది అడుగుపూడి రోడ్లు 40 లక్షలు పెట్టి చేశారు. బరిల్ గ్రౌండ్, పైప్ లైన్లు 5 లక్షలు పెట్టి చేశారు. స్కూల్స్, డ్రైనేజ్లు, రైతు భరోసా కేంద్రం, సచివాలయం, సీసీ రోడ్లు, ఇలా చెప్పుకుంటా పోతే మరెన్నో ఉన్నాయి. ఇకపోతే ఇదంతా ఒక ఎత్తు అయితే సాల్ట్ ల్యాండ్ భూములు ప్రజలకే ఇళ్ల స్థలాల పంపిణీ కింద చేద్దామని చెప్పి 90% పని పూర్తి చేశారు సార్. 90% పని. ఆ బ్యాలెన్స్ 10% పూర్తి చేసి మరి ప్రజలకు అందివచ్చు కదా ఇళ్ల స్థలాలు.